శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. యావత్ భారతానికి వందనాలు. ఇకపోతే ఇవాళ టాపిక్లోకి వస్తే కనుక, మనుషులు ఇతరులకు ఇచ్చే విలువ, వీటి పట్ల వాళ్ళల్లో ఉన్న సంస్కారం, ఔన్నత్యం, గుణాలు ఇవన్నీ కూడా అంటే ప్రతిబింబిస్తాయి. మనం అవతల వాళ్ళకి ఎలా విలువ ఇస్తూ ఉంటామో అవి మన యొక్క సంస్కారాన్ని, మన యొక్క ఉన్న పొజిషన్, అంటే మనం ఏ రకంగా తీర్చిదిద్దబడ్డాము అనేది, మన ప్రవర్తన అనేది అక్కడ డిసైడ్ చేయబడుతుంది. అటు చూసే వాళ్ళకి కానీ ఇన్నర్గా ఆర్ అవుటర్గా రెండిట్లా బహిర్గతంగాను కనిపిస్తుంది, లోపల భావపూరితంగాను, అంటే మాటలు సంస్కారపూరితంగా ఇట్లా మాట్లాడడం ఇవన్నీ ఒక మనిషిని చూడంగానే దాదాపుగా ఇట్లాంటి విషయాలలో గ్రహించవచ్చు. అవతల మనిషికి కంపల్సరీ విలువ ఇవ్వాలా? అవతల వాళ్ళు మనకన్నా వయసులో పెద్దవాళ్ళు అయినప్పుడు కంపల్సరీ వాళ్ళని గౌరవించి తీరాలంటారా? ఇది అవసరమా మానవ మనుగడకి అంటే? ఖచ్చితంగా అవసరమే. ఎందుకనంటే ఒకవేళ అలా గౌరవించకపోతే కనుక ఒక తరం నాశనమయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఇది ఉదాహరణగా తెలుసుకోవాలంటే, పూర్వం దాదాపుగా 18వ శతాబ్దం, 15వ శతాబ్దం, అంతకన్నా బిఫోర్ 14, 13 శతాబ్దాలలో ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అంటే ఈ కథ కల్పితమే, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, కానీ ఇందులో విషయం మాత్రం నిజం. ఒక రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అయితే ఆ రాజు కొంచెం క్రూరుడు, అంటే కొంచెం పిసినారి. అనవసరమైన ఖర్చులు ఎక్కడ పెట్టకూడదు రాజ్యం అభివృద్ధి చెందాలంటే అనే భావాలు కలిగినవాడు. అయితే అతనికి ఆ రాజ్యంలో ముసలి వాళ్ళు అని అనేవాళ్ళు చాలా భారంగా దోచారు. ఈ ముసలి వాళ్ళందరూ ఎందుకు అనవసరంగా వీళ్ళకి తిండిదండగా, వీళ్ళని అందరినీ తీసుకుని వెళ్ళి చంపేస్తే కనుక చాలా సగం గొడవ వదిలిపోతుంది, రాజ్యానికి సగం ఖర్చు తప్పుతుంది, జనాలు కూడా వాళ్ళకి సేవ చేసే ఆ టైము ఇవన్నీ రాజ్య అభివృద్ధికి వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళ అభివృద్ధికి ఇదవుతారు. ఎవరు ముసలోడు అయితే వాళ్ళని చంపేయాలి, అంతే. 70 ఏళ్ళు దాటితే కనుక ఎవరు అవసరం లేదు అని ఒక తీర్మానం చేశాడు. అందుకు ప్రతిగా ఫస్ట్ తన తండ్రిని తీసుకుపోయి కారాగారంలో పడేసి ఉరియామాలు చేసేసాడు. ఇక రాజ్యంలో ఉన్న పెద్దవాళ్ళు అని అనేవాళ్ళు ఎక్కడెక్కడైతే కనపడితే పట్టుకుపోయి ఊరేసేసేయండి, చంపేయండి అని ఆజ్ఞాపించాడు భటులకి. ఒక దండు బయలుదేరింది ప్రతి ఊరికి, అంటే ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క దండు చొప్పున బయలుదేరి ఇల్లు ఎత్తుక్కొని దొరికిన ముసలోళ్ళని దొరికినట్టు ఊరి చివరికి ఎత్తుకుపోను తీసుకుపోయి ఊరేసుడు ఇట్లా. అయితే ఆ రాజ్యంలోనే ఒక ఊరిలో ఒక మామూలుగా సోముడు అని ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది. అతని తండ్రి వీరయ్య. అతనికి సోముడికి వాళ్ళ తండ్రి వీరయ్య అంటే ఎనలేని ప్రేమ. వాళ్ళు పాపం వ్యవసాయం చేసుకుని బతికే చిన్న కుటుంబం అది. చీకు చింత లేని సంసారం, భార్య, కొంచెం పిల్లలు, మంచిగా ఆనందంగా నివసిస్తున్నారు. అయితే రాజుగారు వేసిన ఈ వార్త విని సోముడు భయపడ్డాడు. నాన్న మరి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, ఏం చేద్దాం అన్నాడు. ఒరే నాయన, ఇట్లాంటి కష్టం వచ్చినప్పుడు ఫోన్ అప్పగిచ్చే, ఎందుకు నేను భారం అంటే, నాన్న నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, నన్ను క్షమించండి, దీనికి ఏదన్నా ఒక ఉపాయం చెప్పండి అంటే, ఒక పని చేయి, వెనకడికి నేను గాదెల కోసమని, మామూలుగా ఈ ధాన్యాలు అవి దాచుకోవడం కోసమని భూగృహం తవ్వించాను ఇంటి కింద, అది ఎవరికి తెలియదు, నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టు, అప్పుడు నీకు ఏ కష్టం ఉండదు, మామూలు డైలీ నేను అక్కడే ఉంటాను, నేను బయటకు వచ్చి చేసేది ఏం లేదు కదా, లోపలే ఉంటాను, ఎప్పుడన్నా సూర్యరశ్మి అట్లా కావాలంటే చాటుగా వస్తాను, మళ్ళీ వెళ్ళిపోతానులే అని. అలా తండ్రిని దాచిపెట్టి ఆ భూగృహంలో దాచిపెట్టి ఒక 2-3 సంవత్సరాలు అలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఇక రాజ్యంలో ముసలివాడు అన్న శబ్దం లేకుండా పోయింది. అందరూ యువకులు హాయిగా రాజ్యం సంసారం చేస్తున్నారు, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. అందరూ రాజుగారి నిర్ణయాలకి కలవరబడినప్పటికీ చేసేది లేక అందరూ ఇక బాధపడుతూ ఏడుస్తూ రాజుని తిట్టుకుంటూ కాలం గడదీస్తున్నారు. ఇంతలో ఉన్నట్టుండి ఆ రాజ్యానికి విపరీతమైన కరువు దాపురిచ్చింది. ఎంత కరువు అంటే 2-3 ఏళ్ల పాటు వర్షాలు పడలేదు. చాలా భయంకరంగా ఒక కరువు వచ్చింది.
ఆ రాజ్యానికే కాకుండా చుట్టుపక్కల రాజ్యాలకు కూడా విపరీతంగా కరువు వచ్చింది. అందరి దగ్గర ధనం అయితే ఉన్నది, కానీ తినడానికి గింజలు లేవు. ఆఖరికి విత్తనాల కోసం దాచుకున్న గింజలు కూడా అందరూ అన్నీ తినేశారు. ఏం చేద్దాం చెప్పమా అని ఇక వాళ్ళంతా మామూలుగా బతుకెట్లా అనుకుంటుంటే ఇంతలో వర్షాలు పడినాయి. వర్షాలు పడంగానే అమ్మ ముందరైతే వ్యవసాయం చేయాలి అని వ్యవసాయానికి గింజలు రాజ్యం మొత్తం విత్తనాలు ఎట్లా అని ఒక చర్చ వచ్చింది. ఉన్న విత్తనాలు ఎవరి దగ్గర ఉన్నాయా అని అందరి దగ్గర తరిచి చూస్తే 5 సంవత్సరాల కరువు. ఎవరి దగ్గర ఒక్క విత్తనం గింజ కూడా మిగలలేదు. అంత దూరదృష్టి ఎవరికీ లేకపోయింది. ఏం చేద్దాం అని ఆ రాజు నెత్తిబట్టకు కూర్చున్నాడు. అయితే ఇక ఆ రాజు తలకి చేయబట్టి అయితే ఆ రాజుగారు ఇక రాజ్యంలో దండోరా ఇచ్చాడు. ఈ సమస్యను ఎవరైనా సరే తెలివిగా పరిష్కరించి రాజ్యాన్ని కరువు నుంచి కనుక బయటపడేస్తే వాళ్ళకి కోరుకున్న బహుమతినిస్తాను అని దండోరా వేయించాడు. కోరుకున్న బహుమతిని ఇస్తానని అందరూ ఆలోచించారు. మా వల్ల ఏమవుతుంది అనుకుని ఎక్కడ వాళ్ళు అక్కడ ఊరుకున్నారు. అలా చూస్తుండగానే వర్షాకాలం ముగియబోతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. చెరువులు అయితే నిండా ఉన్నాయి, కానీ నాటడానికి గింజలు ఎవరి దగ్గర లేవు. అయితే ఈ సోముడు వాళ్ళ నాన్న వీరయ్య దగ్గరికి వెళ్ళి, నాన్న పరిస్థితి ఇట్లా ఉంది, రాజుగారు ఇట్లా అన్నారు, ఏం చేయమంటావు అన్నాడు. అంటే సోముడు వీరయ్య నవ్వి నన్ను రాజు దగ్గరికి ఎత్తుకుపో అన్నాడు. అంటే నాన్న చూస్తే చంపేస్తే అన్నాడు. ఏం పర్లేదు, ఎత్తుకుని పో అన్నాడు. నేను ఇట్లా పరిష్కారం చెప్తానని చెప్పు, ముందర హామీ తీసుకో అని చెప్పి వెళ్ళాడు. సరే, సోముడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా నేను ఇట్లా పరిష్కారం అయితే చెప్తాను, పరిష్కారం చెప్పే వ్యక్తిని తీసుకొస్తాను, దానికి మీరు నన్ను ఏమనకూడదు, ఆ వ్యక్తిని ఏమనకూడదు అని ముందరే మాట తీసుకున్నాడు. అని అనేసరికి పరిష్కారం చెప్తానంటున్నాడు, ఏమో ఒకవేళ చెప్పకపోతే కనుక ఉరిదీస్తాను ముందరే అన్నాడు. సరే మంచిది అన్నాడు. సరే, వీళ్ళ నాన్నని తీసుకురాగానే ఇంక నువ్వు ముసలాళ్ళని చంపమంటే చంపకుండా నువ్వు దాచిపెట్టి ఉంచావా, నువ్వు కఠినంగా శిక్షార్హుడివి, ముందర నిన్ను శిక్షిస్తాను అన్నాడు. ఓ రాజా, నువ్వు నన్ను శిక్షిస్తే కనుక ఇప్పుడున్న సమస్యను నువ్వు దాటలేవు. మా నాన్న నేను కష్టపడి ఇన్నాళ్ళు దాచుకున్నదే ఇట్లాంటి కష్టమైన తరుణాలలో వీళ్ళ మూలకంగా ఉపయోగం ఉంటుందని నువ్వు ఈ పాటి గ్రహించలేకపోయావు. ఇప్పుడు మన సమస్యకి అంతా దిక్కుకు మా నాన్నే అయ్యారు, ఇప్పుడు మా నాన్న చెప్తారు చూడు అని నువ్వు వాళ్ళ నాన్నని తీసుకుని వచ్చి ఆయన ముందర ప్రవేశపెట్టాడు. వీరయ్య చిన్నగా నవ్వుతూ, ఓ రాజా, నీ కరువు పరిస్థితి అనే దానికి ప్రధానమైన కారణం ముందర కరువు అనేది వస్తూ ఉంటుంది. ఇట్లాంటి సమయాలలో ముందర కొన్ని అత్యవసర పరిస్థితులు కానీ కొన్ని గింజలు దాచుకోవాలి. నువ్వు అలా దాయకపోవటం విచారకరం. రాజు అయ్యండి నీకు చెప్పే మీ నాన్నని నువ్వు వృద్ధి చేయటమే దీనికి కారణం. ముందర మీ నాన్న ఎట్లా పరిపాలించాడనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఇట్లా పెద్దల పట్ల ఇట్లా అమర్యాదగా ప్రవర్తించకూడదని కొంచెం బుద్ధి చెప్పి, ఇప్పుడున్న పరిస్థితికి ఒక పని చేయి, చెరువుల్లో నీళ్ళు ఉన్నాయి కదా, ప్రతి ఊర్లోనూ ఒక దండోరా వేయించు. ఈ బండ్లు పోయే, అంటే ఎడ్ల బండి వెనకడికి ఒడ్లు పొలాల నుంచి తీసుకుని వచ్చేవాడు. ఆ బండ్లు పోయే ఆ దారిలో పక్క పంటి అటుపక్కన ఇటుపక్కన వరుసగా నీళ్లు పోసుకుంటూ పోండి. అట్లా ఒక వారం రోజుల పాటు అట్లా కంటిన్యూ నీళ్లు పోయండి, తర్వాత ఫలితం మీకే వస్తుంది అని. సరే, అప్పటిదాకా వీళ్ళిద్దరిని ఇక్కడే ఉంచాం, మీరు ఇక్కడే ఉండాలని దండోరా ఇచ్చాడు. ఇస్తే అందరు ప్రతి ఊర్లోనూ అట్లా ఊర్ల పక్క పంటి నీళ్లు పోస్తూ పోయారు. నీళ్లు పోస్తూ పోతే ఈ బండ్లు పోతున్నప్పుడు ఆ దారులలో బండ్ల నిండా ఒడ్లు ఉన్నప్పుడు ఆ ఒడ్లు ఏమవుతాయంటే మామూలుగా రోడ్ల మీద పడితే అవి అటు ఇటు మనుషుల నడకలకి వాటికి అటు రోడ్డు పక్కన అట్టా పడి ఉండేవి. అవి వీళ్ళు ప్రజలు వరుసగా నీళ్ళు రోడ్ల పక్క పంటి నీళ్లు పోయటం మూలకంగా అవన్నీ చిన్నగా మొలకలెత్తి మామూలుగా మొక్కలుగా మొలిచినాయి. ఆ మొక్కలు తీసుకెళ్ళి అందరూ తీసుకుని వాటిని పొలాల్లో నాటుకున్నారు. అవన్నీ పొలాల్లో నాటుకుని తిరిగి రాజ్యం మెల్లగా సుభిక్షమైంది. అలా వాళ్ళు కరువును అతిక్రమించారు, కరువును దాటేశారు. దాటంగానే అప్పుడు వాళ్ళ తండ్రి వీరయ్య రాజుకి చెప్పి, చూసావా రాజా, పెద్దవాళ్ళ మూలకంగా ఉపయోగం ఎప్పుడు ఇటువంటి గడ్డి పరిస్థితుల్లోనే పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉపయోగపడతారు. ఈ పాటి తెలివి నీకు లేకపోయింది. ఎప్పుడైనా పెద్దలను ఎందుకు గౌరవించాలి అంటే ఇందుకనే, నీకు తెలియని పరిస్థితి, సంకట పరిస్థితి ఎదురైనప్పుడు వాళ్ళు అవన్నీ అనుభవించుంటారు. కాబట్టి నిన్న ఆ సంకటం నుంచి నువ్వు ఆ సంకటం ఎట్లాగనానని ఆలోచిస్తూ ఉంటావు, ఆ సంకటమే నీకు ప్రధానం అవుతుంది. కానీ వాళ్ళు అనుభవించి ఆ సంకటాన్ని దాటి వచ్చేసారు కాబట్టి దాని పరిష్కారం అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ పరిష్కారం కోసమే వాళ్ళని గుర్తించి గౌరవించి జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పాటి ఏదైనా తెలివి తెచ్చుకుని బతుకు అని చెప్పి ఆ రాజుకి గడ్డి పెట్టి తన ఇంటికి తాను చక్కగా పోయాడు. ఆ రోజు నుంచి ఆ రాజ్యంలో వృద్ధులకి అంటే 60 ఏళ్ళు దాటంగానే చంపేయాలి అనే రూల్
మాఫ్ అయిపోయింది. ఈ కథ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని ఎందుకు గౌరవించాలి అంటే, వాళ్ళు ఎన్నో ఏళ్ళ వాళ్ళ పుట్టుక నుంచి మరణ అవస్థ వరకు వాళ్ళ అనుభవసారాలు అవన్నీ ఎడతెగనేవిగా, ఎంతో అమూల్యమైనవిగా, అన్నీ మనకి అంత గొప్పగా అనిపించకపోవచ్చు. కానీ వాళ్ళున్న పరిస్థితికి, వాళ్ళు ఎదుర్కొన్న ఆ ఛాలెంజ్లకి వాళ్ళు అప్పడమన్నం హీరోలే. ఆ విషయం గ్రహిస్తే కనుక వాళ్ళకి ఎప్పుడు మనం విలువ ఇస్తూనే ఉండాలి. ఆ విలువ ఇస్తేనే మన యొక్క సంస్కారం, ఔన్నత్యం వృద్ధి చెందుతాయి. ఇది అందరూ గ్రహింతురుగాక. స్వస్తి.